వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. నేను ఈ మధ్య ఒక వీడియో చేశానండి, ఎంత సంపాదిస్తే ఏం లాభం. సో ఆ వీడియో పోస్ట్ చేశాను. పోస్ట్ చేస్తే పాజిటివ్ కామెంట్స్ కంటే కూడా నెగటివ్ కామెంట్సే ఎక్కువ వచ్చినాయి. సో అందులో సందేహమే లేదు. ఆ వీడియో సారాంశం ఏంటంటే, మా ఫ్రెండ్ ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఫుల్ మంచి పొజిషన్లో ఉన్నాడు, కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. కానీ మనోడికి వాళ్ళ అమ్మాయి ఏ రోజు పుట్టింది, ఏ ఇయర్లో పుట్టింది, ఏ క్లాస్ చదువుతుందో కూడా తెలియదు వాడికి. సో నేను ఆ విషయంపై చెప్పానమాట. మరి అంత సంపాదించి ఏం చేస్తావు? నీకు నీ మ్యారేజ్ డే గుర్తులేదు, నీ పిల్ల బర్త్డే గుర్తులేదు, నీ పిల్ల ఏ క్లాస్ చదువుతుందో గుర్తులేదు, ఇంత సంపాదించి ఏం చేస్తావు అని నేను ఆ వీడియో సారాంశం అనమాట. అయితే దానికి రెస్పాన్స్ చాలామంది ఏం చేశారంటే, అన్న వాడు బాగానే సంపాదిస్తుండు, బాగానే ఉంది, నువ్వే కుళ్ళుపోతు వాడిని చూసి ఏడుస్తున్నావు, నువ్వు వాడంతా సంపాదించలేవు, వాడు సంపాదిస్తున్నట్టు నువ్వు సంపాదించలేవు, ఎందుకన్నా అంత ఏడుపు. ఎక్కువ అవే కామెంట్స్ వచ్చినాయి. ఆయన లైఫ్లో ఆయనకు అదే ఇష్టం, సంపాదించడమే ఇష్టము, సంపాదిస్తున్నాడు, ఆయన ఎందుకు ఆపుతావు. ఇంకొకరు అంటారు, వాళ్ళ పిల్లలకి ఆయన నెక్స్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఆయన అదే పని చేస్తున్నాడు, ఆయనకు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు, ఇట్లా వీడియోలు చేసి చెత్త వీడియోలు చేసి ఆయన మీద ఏడిసేస్తున్నావు అని మస్తు కామెంట్ రాశారు అనమాట. నాకు అవన్నీ చూసి నవ్వొచ్చింది, ఏం బాధ అనిపించలేదు. ఎందుకంటే నేను నా ఒపీనియన్ చెప్పిన, వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, ఏం తప్పులేదు, అందులో ఏం తప్పులేదు. అయితే నేను మళ్ళీ ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళు ఎదుగుతున్నారు అని మనం బాధపడడం కాదు. ఇప్పుడు మా ఫ్రెండు మంచి పొజిషన్కి వెళ్ళాడు, ఆస్ట్రేలియాలో పెద్ద కంపెనీ పెట్టాడు, మంచి ఒక 200-300 పీపుల్కి ఉద్యోగాలు ఇచ్చాడు, బాగా సంపాదిస్తున్నాడు. కానీ ఏమైంది, పర్సనల్ లైఫ్లో వాడు హెల్త్ అంతా పాడు చేసుకున్నాడు. వాడి మొహము ఇంత ఉబ్బింది, పూరి ఉబ్బినట్టు. వాడి బాడీ చూస్తే చెప్పొచ్చు, వాడు ఎటువంటి హెల్త్ కేర్ తీసుకోవట్లేదు. సెకండ్ థింగ్, మనవాడికి ఫ్యామిలీ విషయాలు ఏమీ గుర్తులేదు. అయితే మరి ఇట్లా ఉంటే ఈయన పరంగా ఈయన బాగానే ఉన్నాడండి, కానీ లెట్ us సీ ఫ్రమ్ హిజ్ చైల్డ్ పర్స్పెక్టివ్. ఆమె ఏమనుకుంటుంది చైల్డ్ పర్స్పెక్టివ్? అరే మా డాడీ నాకు కొంచెం కూడా టైం ఇవ్వట్లేదు అనుకుంటుందా, అనుకోదా? మనకి హిస్టరీలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను చిన్న ఎగ్జాంపులే చెప్తా. సంజయ్ దత్, హిందీ ఫిలిం యాక్టర్ సంజయ్ దత్ ఉన్నాడు కదా, ఆయన ఎన్నోసార్లు చెప్పిండు, నా చైల్డ్హుడ్ మొత్తము నన్ను నా పేరెంట్స్ పట్టించుకోలేదు, మా ఫాదర్ ఎప్పుడు బిజీగా ఉండేవాడు, నాకు అన్నీ ఉన్నాయి కానీ నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు, అందుకోసం నాకు చెడు సహవాసాలు అలవాటైనాయి, సో నేను ఇట్లా తయారైనా అని సంజయ్ దత్ బయటగా చెప్పిండు కదా, అందుకోసం నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ మనం చాలా సందర్భాలలో చూస్తాం కూడా, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు, మినిస్టర్ పిల్లలు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇట్లా మనకి పాడైపోవడం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ తల్లిదండ్రుల ప్రేమ దొరకదు, వాళ్ళని పట్టించుకుంటూ ఉంటాడు. సో దే విల్ బి కంప్లీట్లీ స్పాయిల్డ్. ఎగ్జాంపుల్స్ కనబడుతూనే ఉంటాయి కదా. అంతేందుకండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దృశ్యం మూవీ చూశారు కదా, దృశ్యం, మన వెంకటేష్ మీనా, దాంట్లో ఆమె ఉంటుంది కదా, ఆ లేడీ ఐఏఎస్ ఆఫీసర్. అందులో సెకండ్ హాఫ్లో లాస్ట్లో ప్రీ క్లైమాక్స్ ముందర నరేష్ అంటాడు, మేము మా పిల్లాడిని చాలా గారాబంగా పెంచినాము, పట్టించుకోలేదు, మేము ఎంత బిజీ అయిపోయి, అందుకోసం మా వాడు ఇట్లా తయారైండు అని అంటాడు. అదే కదండి, మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి డే టు డే లైఫ్లో. నేను పేర్లు చెప్పాను కానీ ఎంతో పెద్ద పెద్ద మంది, పెద్ద పెద్ద పీపుల్ యొక్క పిల్లలు చిన్న ఏజ్లో చనిపోవడము, తాగుడికి అలవాటు కావడము, డ్రగ్ అడిక్ట్స్ కావడము, బానిసలు అయిపోయి ప్రాణాలు కోల్పోవడము, ఇట్లా చాలానే కనబడతాయి. మరి దీనికి కారణం ఏందంటారు? కారణం ఏంటంటే ఏం లేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కంఫర్ట్స్ కాదు, వాళ్ళకి లగ్జరీస్ ఉన్నాయి. కంఫర్ట్స్ కాదు, లగ్జరీస్ ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ అరే మేము కష్టపడ్డాం కదా అని వీళ్ళకి సంపాదించి ఇచ్చారు, కానీ ఓన్లీ లగ్జరీస్ మాత్రమే ఇచ్చారు, కానీ వాళ్ళ మంచి చెడులు చూసుకోలేదు. సో వాళ్ళు మంచి చెడులు చూసుకోకపోవడం వల్ల వీళ్ళకి ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇంకా వాళ్ళు వదిలేశారు, వీళ్ళు చేసేదే కరెక్టు అని
వీళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు నాలాంటి వాడు ఎవడన్నా వచ్చి అరే నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదురా, ఫ్యామిలీకి టైం ఇవ్వు, పిల్లలకి టైం ఇవ్వు అంటే అది కుళ్ళుబోత్తనం ఎట్లవుతుందో నాకు అర్థం కాలే. అది కుళ్ళుబోత్తనమా అండి? ఇప్పుడు ఏడైనా రోడ్డు మీద బండి మీద ఫాస్ట్గా పోతున్నాడు అనుకుందాం, కట్లు కొట్టుకుంటూ పోతున్నాడు. వాడిని మనము ఆపి, అరే ఎందుకురా అట్లా కట్లు కొడుతున్నావు, ఎందుకంత ఫాస్ట్ పోతున్నావు, పడతావురా, పడితే ఐదర్ నువ్వన్నది వస్తావు, లేకపోతే ఏమన్నా చంపడానికి చంపుతావు అని మనం చెప్పినాం అనుకుందాం. చెప్తే వాడు మనల్ని, అరే నీకు డ్రైవింగ్ రాదు చక్కగా, నాలాగా కట్లు కొట్టలేవు, కాబట్టి నువ్వు నాకు చెప్తున్నావు, నువ్వు నన్ను ఈర్షపడుతున్నావు నన్ను చూసి అని అంటే ఎట్లుంటుందండి? అప్పుడు నాలంటోడు ఏమంటాడు, పో అట్లనే ఫాస్ట్గా పో, ఐదర్ అప్పుడు నీకు తెలుస్తుంది, కింద పడ్డాక నీకే తెలుస్తుంది. ఐదర్ నువ్వు అన్నది వస్తావు, లేకపోతే ఇంకొకటి చంపుతావు. అప్పుడు ఏమవుతుంది? ఎవరికి నష్టం? నీకే కదా నష్టము. దీన్ని నువ్వు కుళ్ళిపోతావు అనుకుంటే మనం ఏం చేస్తామండి? నీ యొక్క యాటిట్యూడ్ అట్లా ఉంది. సొసైటీలో కూడా అట్లనే ఉంటుందండి. మనం ఎవరికన్నా 4 మంచి ముక్కలు చెప్పంగానే ఫస్ట్ అవతలోడికి ఏమనిపిస్తుంది అంటే, వీడు కుళ్ళు పడుతుండు, వీడు ఈర్ష్య పడుతుండు, వీడు చేయలేంది నేను చేస్తున్నా కాబట్టి అని అనుకుంటారు. అట్లా అనుకోండి, నో ప్రాబ్లము. కానీ అట్ ద సేమ్ టైము ఒక్కసారి థింక్ చేయండి, నిజంగానే వీడు చెప్పింది దాంట్లో కొంచెమన్నా నిజం ఉందా అనేది ఆలోచించండి. నేను ఇందాక అన్నట్టు మా ఫ్రెండు కొంచెమన్నా ఒకవేళ నా వీడియో చూస్తుంటే, నేను వాడికి చెప్పలేదు ఆ వీడియో చూడమని, కానీ చూస్తుంటే ఆలోచించాలి. అరే నేను ఇంత సంపాదిస్తున్నా, నేను ఇట్లా ఈ ఏజ్కి వచ్చేసరికి ఇట్లా తయారైపోయినా, రేపు పుసుక్కన నేను పోయినా అనుకో, నా పిల్లలతోని నా పిల్లలతో నాకు ఎటువంటి మెమరీస్ ఉండవు. ఓకే, నేను వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్లో కోట్లు ఇచ్చుంటా, కానీ ఎటువంటి మెమరీస్ లేవు. మీ అమ్మాయిని ఒక 1 ఇయర్ తర్వాత నువ్వు పోయిన తర్వాత అడిగినావు అనుకో, మీ డాడీతో నీకున్న మెమరీస్ చెప్పవే అంటే అది ఒకటి కూడా చెప్పలేదు. ఏం లాభం అంటా నేను? వాట్ ఈస్ ద పాయింట్? నువ్వు ఎంత సంపాదిస్తే ఏం లాభం అండి? నీకు ఇటువంటి నీ పిల్లలు నేను గుర్తుపెట్టుకోలేని స్థితిలో ఉండి నువ్వు ఒక మంచి మెమరీస్ క్రియేట్ చేయకపోతే ఎంత సంపాదించినా వేస్ట్. ఇదే చెప్పాలనుకున్నాను అనమాట. ఇది చెప్పాలనుకున్నా కానీ పాపం పబ్లిక్ అట్లా అర్థం కాక నేను కుళ్ళుపోతున్నా, అన్న నువ్వు కుళ్ళుపడుతున్నావు, నువ్వేం బీకినావు, మీ ఫ్రెండ్ అన్న కనీసం కంపెనీ పెట్టిండు, నువ్వేం చేసినావు నన్ను అడుగుతున్నారు. ఓన్లీ అమ్మ నేనేం చేసిన ఏంద్రా? నేను చెప్పేది ఒకటే, నీకు లైఫ్లో సంపాదించు కానీ బ్యాలెన్స్ ఉంచాలి. బ్యాలెన్స్. ఇప్పుడు నీకు రోగం వస్తుంది, మందు వేసుకుంటావు, నువ్వు మందు నీకు బాడీకి హెల్ప్ అయింది కదా అని రోజు వేసుకుంటూ ఉంటావు. అది రోగం తగ్గినాక కూడా ఒక్కొక్క డేట్ ఉంటుంది, 5 డేస్ 7 డేస్ ఒక డోసేజ్ ఉంటుంది. దాని తర్వాత నువ్వు ఆపేస్తావు. ఏదైనా కానీ మన 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 బాడీకి ఏదైనా అతి తీసుకుంటే ఏదైనా మంచిది కాదు, మోతాదుకు మించి తీసుకుంటే ఏదైనా మంచిది కాదు. నీకు మన అవుట్ ఆఫ్ షేప్ అయింది అనుకో బాడీ, డాక్టర్ ఏం చెప్తాడు? ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయు, బాడీ షేప్లోకి తెచ్చుకో అంటాడు. సరే, నువ్వు ఒక 2 నెలలో 3 నెలలు కష్టపడి ఒక ప్రాపర్ ఫార్మాట్కి వస్తావు, ఒక షేప్కి వస్తావు. ఇక వచ్చినాక కూడా నువ్వు రోజు నేను అబ్బా బాగుంది కదా అని రోజుకి నేను 18 గంటలు ఎక్సర్సైజ్ చేస్తా అన్నావు అనుకో, డాక్టర్ ఏమంటాడు? అరే పిచ్చోడా, అప్పుడంటే నువ్వు అవుట్ ఆఫ్ షేప్, ఇప్పుడు నువ్వు షేప్కి వచ్చినావు, ఇంకా ఎక్కువ చేయకు, ఉన్నది బొక్కలు మిగులుతాయి తప్ప ఇంకేం మిగలదు, నువ్వే అలసిపోతావు, నువ్వు టైర్డ్ అవుతావు, నీకు మంచిది కాదు. ఓవర్ డూయింగ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. ఎనీథింగ్ ఇన్ లిమిట్ ఈజ్ గుడ్, బట్ ఎనీథింగ్ ఇఫ్ యూ ఇన్ ఎక్సెస్ ఈజ్ బ్యాడ్. ఇది తెలుసుకోవాలా. డబ్బు సంపాదన విషయంలో కూడా అంతే. సంపాదించు, నువ్వు సంపాదించు, కానీ మరీ నీ పిల్ల బర్త్డే కూడా తెలియనంత, నీ పిల్ల ఏ ఇయర్లో కూడా పుట్టిందో తెలియనంత, నీ మ్యారేజ్ డే కూడా గుర్తులేనంత సంపాదన మాత్రం కరెక్ట్ కాదు అంటున్నా. అది మోతాదుకు మించిపోతుంది, అది నీ లైఫ్కి హాని చేస్తుంది అనేది నా సారాంశం. అదండి, ఇదే చెప్పాలనుకున్నా. ఎంత సంపాదిస్తే ఏం లాభం, పార్ట్ 2 ఇది. థ్యాంక్ యూ అండి. చూద్దాం దీనికి ఏమి కామెంట్స్ చేస్తారు. అంటే నేను చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందా తప్పు ఉందా కింద కామెంట్ చేయండి. లెట్స్ సీ. థ్యాంక్ యూ అగైన్. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.